మీ పేరు? సుష్మా. బిగ్ బాస్ నేను చూస్తున్నారా? యా చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? యా ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది బిగ్ బాస్ సైడ్ నుండి. అండ్ వచ్చేసి ఇమాన్యుయల్ బాగా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఏమంటే ఓనర్సే కొంచెం ఎక్కువ చేస్తున్నట్టుంది, కొంచెం నార్మల్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది. మరి ఓనర్స్ ఇప్పుడు టెనెంట్స్ ఓనర్స్ అయ్యారు కదా, నిన్న నుంచి ఎలా ఉండబోతుంది? మేబీ కొంచెం ఇంప్రూవ్ అవుతారు అనుకుంటున్నాను, నార్మల్ బిహేవియర్కి వస్తారు అనుకుంటున్నాను. సెలబ్రిటీస్ కూడా వాళ్ళకు సినిమా చూపిస్తారు అనుకోవచ్చా ఇప్పుడు? అదే లేదు, లైక్ వాళ్ళకి ఆల్రెడీ బయట ఎలా ఉంటుందో తెలుస్తుంది కనుక సో నార్మల్గానే బిహేవ్ చేస్తారు. లైక్ ఇంతకుముందు టెనెంట్స్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉంటారు అనుకుంటున్నాను. హరిత హరీష్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? లైక్ మేబీ ఆయన బిహేవియరే అలా అనుకుంటాను, లైక్ రూడ్ బిహేవియర్ అలా ఉంటుంది. ఇప్పటి నుండి కూడా కొంచెం చేంజ్ అవుతారు అనుకుంటున్నాను అంతే. తనుజ గారి గురించి ఏం చెప్తారు? మనం ఆల్రెడీ చాలాసార్లు బయట చూసాం కదా తనని, లైక్ ఇంప్రూవ్మెంట్ అంటే తను ఏం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, తను ఎలా ఉన్నారో అలానే ఉన్నారు అంతే. సుమన్ శెట్టి గారు అందరూ అంటున్నట్టే కొంచెం స్లోగా ఉంటున్నారు, కానీ యాజ్ ఎ టాస్క్ పరంగా అయితే తన టాలెంట్ ఏదో చూపిస్తున్నారు ఆయన కూడా. ఇప్పుడు కొంచెం బజ్ ఎక్కువ ఉంది కదా, మరి టాప్ 5లో ఉంటారంటారా సుమన్ శెట్టి గారు? టాప్ అంటే యాజ్ ఏ ఓటింగ్ వైజ్ వెళ్ళామంటే ఆయన ఉంటారు, బట్ ఓటింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా, డిపెండ్స్ అపాన్ టాస్క్ అవన్నీ ఉంటాయి కదా, సో షిఫ్ట్ అవ్వచ్చు. సో రీతు చౌదరి, డేమన్ పవన్ గురించి ఏం చెప్తారు? నో కామెంట్స్. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్ లాస్ట్ వీక్ వచ్చేసి నార్మల్గా ఆయన వెళ్తారు అనుకోలేదు, హర్ష వెళ్తారు అనుకోవడం లేదు. సో అలా జంబ్లింగ్ ఉంది కదా, జంబ్లింగ్ ఉంటుంది కదా, సో చెప్పలేము.